హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే వీడియో ఏంటంటే మీకైతే తన్మేలు చూస్తే అర్థమైంది కదా, అమ్మ చేతి మామిడికాయ పచ్చడి. ఎంతమంది మామిడికాయ పచ్చడి చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. చాలా రోజులు అవుతుంది అసలు ఈ వీడియో అయితే తీసి, కానీ ఇప్పుడైతే పెడుతున్నాను. మార్నింగ్ టైంలో అయితే మామిడికాయలు అయితే తెంపినాము. మా చెట్టు మామిడికాయలతోనైతే పెట్టుకున్నాము. ప్రతిసారి పెట్టుకుంటాం. మా చెట్టువే 3 years నుండి అయితే పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇక 3 years నుండి ఆ చెట్టు అయితే కాస్తుంది కాబట్టి. ఇక్కడైతే ఇక మా అన్న అయితే పొద్దుగాలనైతే మామిడికాయలు అయితే అన్న అయితే తెంపి ఒక బకెట్లో వేసి నానబెట్టిలు. ఎందుకంటే ఇక మామిడికాయలు నానబెట్టాలి కాబట్టి 7 hours అయితే నానబెట్టినాం. కొంతమంది అయితే ఇక 1 day మొత్తం అయితే నానబెడతారు కదా. మేమైతే ఇక మార్నింగ్ టైంలో నానబెట్టి ఈవినింగ్ టైంలో అయితే మామిడికాయ పచ్చడి అయితే పెట్టినాము. ఫస్ట్ అయితే మేమైతే తాలింపు అయితే పెట్టేసుకున్నాము. తాలింపు పెట్టినాకనే మామిడికాయలు అయితే కట్ చేసినాము. ఎందుకంటే తాలింపు అనేది చల్లారనాకనే మామిడికాయ పచ్చడి పెట్టాలి కాబట్టి 50 కాయల మామిడికాయ పచ్చడి అయితే చేసినాము. ఎందుకంటే ఇక మా అక్క వాళ్ళకి, మాకు, మా అమ్మ వాళ్ళకి కావాలి కాబట్టి మొత్తం 50 కాయలతోనైతే పెట్టుకున్నాము. అది కూడా మా అమ్మ అయితే పెట్టి మాకైతే పంపించింది. నేనైతే ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన. ఇక అప్పుడే పెట్టింది ఆడైతే. తాలింపు కోసం అయితే 50 కాయల కోసం అయితే 2 ప్యాకెట్ల ఆయిల్ అయితే వేసింది. అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు అలాగే ఎల్లిపాయలు కూడా వేసుకొని తాలింపు అయితే పెట్టేసి దాన్ని అయితే పక్కకైతే పెట్టేసింది. అది మొత్తం చల్లారాలి, వేడిగా అయితే అస్సలకే పెట్టొద్దట. మొత్తం చల్లారినాకనే పెట్టుకోవాలి కాబట్టి అది ఫస్ట్ తాలింపు పెట్టినాకనే ఇక్కడైతే మేము మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసాము. ఇక్కడైతే ఇక మా అన్న అయితే ఇక మామిడికాయల ముక్కలు అయితే కట్ చేస్తుండు. కరెక్ట్గా అయితే కత్తి అనేది కరెక్ట్గా లేదు, అందుకని సరిగా అయితే కట్ చేయడానికి రాలేదు. కొంచెం అయితే టైం అయితే పట్టింది. ఇక మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసినాక అయితే ఇక్కడ మా అమ్మ అయితే కలుపుతుంది. కరెక్ట్గా అయితే కొలతలు అయితే తెలియదు కానీ కారం వేసుకుంది, ఉప్పు వేసింది, జీలకర్ర పౌడర్, ఆవాల పౌడర్, మెంతు పౌడర్ వేసుకుంది. అలాగే ఎల్లిపాయలు అయితే కొంచెం కచ్చపిచ్చగా అయితే దంచి అందులో అయితే వేసుకుంది. వేసుకుని అయితే మొత్తం అయితే కలిపేసింది. కరెక్ట్గా అయితే కొలతలు అయితే తెలియదు నాకైతే, ఎందుకంటే నేను కరెక్ట్గా చూడలేదు కాబట్టి. ఇక మొత్తం అయితే ఇక అందులో అయితే వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకుంది. అంటే ఇక ఉప్పు కారం అన్నీ కలిసిపోవాలి కాబట్టి. ఇక ఇప్పుడైతే ఇక తాలింపు అనేది చల్లారింది కదా, ఎందుకంటే మేము మార్నింగ్ టైంలో పెట్టిన తాలింపు అది ఎట్లాగో చల్లారిపోతుంది కాబట్టి ఆ చల్లారింది కూడా అందులో అయితే పోసుకొని మంచిగా అయితే కలిపేసుకుంది అనమాట. ఆయిల్లో మొత్తం కలిసిపోయేలాగా మనకు ఫస్ట్ కలిపే దగ్గరనే ఉంటుంది, ఎందుకంటే ఇక మొత్తం కలిపేసుకోవాలి కాబట్టి. ఈ ఆయిల్ ఎక్కువైందా తక్కువైందా అనేది కూడా మనం తర్వాతకి అయితే చూసుకోవచ్చు కదా. 3 daysకి తీస్తారు కాబట్టి అప్పుడు ఆయిల్ తక్కువైనా వేసుకోవచ్చు, ఉప్పు తక్కువైనా వేసుకోవచ్చు, కారం తక్కువైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 2 ప్యాకెట్ల ఆయిల్ అయితే పోసింది. అప్పటికి మా అమ్మ ఆయిల్ ఎక్కువైందని అయితే చెప్పింది, కానీ నాకైతే ఏమంత ఆయిల్ అయితే ఎక్కువైంది అయితే అనిపించలేదు. మామిడికాయ ముక్కలు కూడా అందులో అయితే వేసుకోవాలి. ఇక మామిడికాయ ముక్కలు వేసుకున్నాక అయితే ఇక మంచిగా అయితే కలిపెట్టేసుకోవాలి. ఇక మామిడికాయ ముక్కలకి అయితే ఉప్పు కారం అనేది పట్టాలి కాబట్టి. మామిడికాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. కానీ ఒకప్పుడు అయితే సంవత్సరం కొద్ది అయితే పెట్టుకునేది కదా, అంటే సంవత్సరం సరిపోయే వరకు. కానీ ఇప్పట్లో అయితే ఎవరు పెట్టుకుంటలేరు. మా అంటే ఒక 3 నెలలు 4 నెలల వరకు అయితే పెట్టుకుంటున్నారు కాబట్టి. చెయ్యి అయితే మంట మండుతుందట మా అమ్మకి. ఇక కారం కదా, అందుకోసమే ఇక మండుతుంది. అందుకోసమే ఆక్కుంటూ అయితే కలుపుతుంది. చాలాసేపు నుండి అయితే కలుపుతుంది కదా, అందుకోసమే చెయ్యి అయితే మంట మండుతుంది. ఇక ఇప్పుడైతే ఇక మొత్తం అయితే కలిపేసుకున్నాం. కలిపేసుకున్నాక అయితే ఒక డబ్బలకైతే ఎత్తి పెట్టింది ఇక మొత్తాన్ని. ఎందుకంటే ఇక 3 days వరకు దాన్ని అయితే తీయదు కదా, ఒక ప్లేస్లో అయితే పెట్టేసి ఇక 3 daysకి మళ్ళీ మనం స్నానం అయితే చేసి అప్పుడే కలబెట్టేసుకోవాలి. అప్పుడు కూడా ఆయిల్ లేకపోయినా, ఉప్పు లేకపోయినా, కారం లేకపోయినా కూడా అందులో అయితే కలుపుకోవచ్చు కదా. అందుకోసమే ఇడైతే ఇక డబ్బాలు అయితే పెట్టేసి ఇక మంచిగా దాన్ని ఒక లేవల్గా అయితే చేసి దానిపైన అయితే ఇక మూత అయితే పెట్టేసి ఇక పక్కకైతే పెట్టేసింది. అది కూడా ఎవరు ముట్టుకొని ప్లేస్లో అయితే పెట్టాలి కాబట్టి ఇక అలాంటి ప్లేస్లో అయితే పెట్టేసింది. పచ్చడి అంతా పెట్టుకున్నాక అయితే ఇక లాస్ట్లో బేషన్ డబ్బాలో అయితే కొంచెం అన్నం అయితే వేసుకొని తింటే అబ్బబ్బబ్బా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కదా. ఇట్లా తినడం ఎంతమందికి ఇష్టం అనేది అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. దీనికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట మేమందరము. లాస్ట్లో అయితే అన్నం కలుపుకొని తినాలని చెప్పి ఇక అదే డబ్బాలో అయితే కొంచెం అయితే అన్నం అయితే వేసి ఇక మొత్తం అయితే కలిపేసింది. ఇక కలిపేసి అయితే ఇక మనిషింత అయితే పెట్టింది. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఎంతమందికి ఇట్లా తినడం ఇష్టం అనేది అయితే కామెంట్ చేయండి. మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నా కూడా ఆ ఫీల్ అయితే రాదు, కానీ ఇలా బేషన్ డబ్బా లాస్ట్లో వేసుకొని తింటే మాత్రం ఆ ఫీల్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కదా. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి.